తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది కదా! పూర్తయింది. మరి ఈ 2 ఏళ్ల పాలనపై ఏం చెప్తారు మరి? రెండేళ్ల పాలన మంచి పరిపాలన సాగింది. రెండేళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం ప్రజలు తిరుగుతుండు. రోజు ఒక జిల్లా తిరుగుకుంటూ వస్తుండు కదా, ఎప్పుడు ఉట్టిగా ఉండలేదు కదా. మంచిగానే ఉంది, మంచి పాలన ఉంది. సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఏది తీసుకున్నా మంచిగా సాగుతూ వచ్చింది. సాగింది రెండేళ్ల పాలన. కథం ఇంకేంది. ఒకవైపు ఇటు బీజేపీ ఏమో, బీఆర్ఎస్ కూడా ఇదంతా కూడా వైఫల్యాల సర్కార్, మొత్తం 420 హామీలు ఇచ్చారు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అమలు కాలేదని విమర్శలు చేస్తున్నారు ఎవరు ఎవరు చేస్తున్నారు? బీజేపీలు. బీజేపీ బీజేపీ వాళ్ళకేం తెలుసు? ఏడ పడితే ఆడ ఓటు చోరీ గద్దీ చూడు అని మా నాయకులు చెప్తా ఉన్నారు. మొన్న బీహార్లో చేసిర్రు, అడ్డగోలుగా పైసలు ఇచ్చి ఓటుకు 10,000 మహిళలకు ఇచ్చి ఎలక్షన్లు కొట్లాడి అందగోళం. మహారాష్ట్రలో, హర్యానాలో అన్నీ కూడా చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు అపోజిషన్ అదే మాట్లాడతారు. మంచి చేస్తే చెడ్డ చెప్తారు. సమయందా అలా అలా తత్వమే అది. దానికి మేమేం చెప్పాలి? మంచి చేస్తే ఓర్వలేరు, అది ఓర్వజాలని బీజేపీ. అంటే బోగస్ హామీలు ఇచ్చారు, ఎక్కడ కూడా హామీలు నెరవేర్చలేదు. 5 గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అంటూ కూడా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్నీ ఒక్కొక్కటి అన్నీ పూర్తి చేసారు. అన్నీ చేయలే. బస్ ఫ్రీ ఇచ్చారు కదా, రైతు రుణమాఫీ, 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్ని వేలు ఉద్యోగాలు రాగానే ఇచ్చింది కదా. అన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటి కూడా అన్నీ చేస్తారు. ఇచ్చిన హామీలన్నీ అన్నీ చేస్తారు. ఇంకా ఇంకా ముందుకు బాగా చేస్తారు. చూస్తున్నారు. 9 డిసెంబర్ మా సోనియా గాంధీ గారి బర్త్డే ఉంది. అదేవిధంగా ఇంకేమో రేపు ఎల్లుండి ప్రోగ్రామ్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున. అవన్నీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, అది 2 రోజులు ఉంది. ఆ సమ్మిట్ కూడా దేశ విదేశాల నుంచి భారతదేశంలో వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి ఇన్వైట్ చేయడం జరిగింది. మా రాహుల్ గాంధీ గారికి ఇన్వైట్ చేసి, ఖర్గే గారికి, ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చారు కదా. ఇవన్నీ మంచిగా అవుతున్నాయి.